ముందుగా సిగ్నేచర్ ప్రేక్షకులందరికీను ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఈరోజు మనం శివాజీగా వారికి మనం సామ్రాజ్య దివస్గా జరుపుకుంటాం. హిందూ స్వరాజ్య దివస్ శుభాకాంక్షలు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా 8 సీట్లను తెచ్చుకోవడం అనేది అది దానిలోనే ఒక గొప్ప విషయం. ఇంత గొప్ప సంఘటనని, ఇంత గొప్ప ఆనందాన్ని తెలంగాణ ఓటర్లందరూ భారతీయ జనతా పార్టీకి ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తెలంగాణ ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ 2014లో చేసింది, 19లో చేసింది, 24లో కూడా తప్పకుండా చేసి తీరుతుంది. ఇంత గొప్ప ఆదరణ ఎట్లయితే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం ఒకటి, దాన్ని గుర్తించిన కేంద్రం తెలంగాణ నుంచి 2 ఎంపీలకు 2 కేంద్ర పదవులు ఇవ్వడం జరిగింది. ఒకటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండడంతో పాటు ఇప్పుడు వారికి కోల్ అండ్ మైన్స్ మినిస్ట్రీ ఇచ్చారు. మన బండి సంజయ్ గారికి హోమ్ మినిస్ట్రీలో ఎంఓఎస్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి తెలంగాణ ప్రజలు అంటే, ప్రజలు పార్టీని నమ్మినప్పుడు పార్టీ కూడా ప్రజలకి సేవ చేయడానికి ముందుంటుంది. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో దేశం, ధర్మం, అంత్యోదయ సిద్ధాంతాలతోనున్న భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూడా ఎప్పుడైనా కూడా ప్రజలు వాళ్ళకు కానీ మద్దతు ఇస్తే తిరిగి ఆ రుణాన్ని తీర్చుకునే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు రావడం పట్ల గతంలో బండి సంజయ్ గారు అధ్యక్షుడుగా ఉండడం, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు, వీళ్ళ పాత్ర ప్రధానంగా ఉందనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? 100% ఉంటుందండి. భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త పాత్ర ఉండడం వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి కానీ, ఒక నార్మల్ కార్యకర్త ప్రధానిగా హ్యాట్రిక్ అవ్వడము అనేది ఇది ఒక చరిత్ర దానిలోనే చెప్తుంది. ఎందుకంటే కుటుంబ పాలనతోని ఉండి మైనారిటీ అపీస్మెంట్తోనున్న కాంగ్రెస్కి చెంపపెట్టుతోని వాళ్ళను భూస్థాపితం చేసి దేశానికి వాళ్ళు చేసిన అన్యాయాలను, హిందూ ధర్మానికి వాళ్ళు చేసిన అన్యాయాలను, ఈ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎట్లాంటి అయితే ప్రయత్నాలు ఉన్నాయో వాటన్నిటిని భూస్థాపితం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతంతో ఎవరైతే కార్యకర్తలు పనిచేస్తారో ఆ కార్యకర్తలకు ఇక్కడ ఇంకా ఎక్కువ సేవ చేసుకునే అవకాశం, ఇంకా ఎక్కువగా పనిచేయడానికి బాధ్యతలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు చూస్తే కార్పొరేటర్గా ఉన్న బండి సంజయ్ గారు అధ్యక్షులు అయ్యారు, ఎంపీ అయ్యారు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా నిజమైన కార్యకర్తల్లో ఎవరికైతే ఈ సిద్ధాంతం పట్ల నమ్మకం ఉందో, నిబద్ధత ఉందో, విధేయత ఉందో వాళ్ళందరికీ ఖచ్చితంగా పెద్ద పెద్ద బాధ్యతలు ఇచ్చి వాళ్ళ సేవలు తీసుకుంటుంది. తెలంగాణలో 8 సీట్లు రావడం పట్ల బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, లేకపోతే కవిత అరెస్టు కానీ, ఆ విషయంలో బయటపడేందుకే బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు 8 సీట్లు వచ్చినాయి, లేకపోతే కాంగ్రెస్కి 12 సీట్లు లేదా 14 సీట్లు వచ్చాయి. ఒకవేళ ఈ అభాండం కానీ నిజమైతే ఇదే అసెంబ్లీ సీట్లలో కానీ, అసెంబ్లీ టైం అప్పుడు కానీ మద్దతు తీసుకునేది ఉంటే మేమే గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళం కదా. ఇంకొకటి ఏంటిది, ఫేక్ నేరేటివ్ ఒకటి ఏం తీసుకొస్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది, బీజేపీ కలిసిపోవడము, లేదా కవితను అరెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్కి సీట్లు రాలేదు, బీజేపీకి వచ్చినాయి అని చెప్పే ఈ లాజిక్లో మరి ఇదే ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం వల్ల మాకు 8 సీట్లు వచ్చేది ఉంటే కవితను అసెంబ్లీ అప్పుడు అరెస్ట్ చేసేది ఉంటే 80 వచ్చేటివి కదా. మరి ఎంత కామన్ సెన్స్ అనేది ప్రజలకు లేదు అనుకుంటారా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు? నాకు తెలియదు. ఒకటి. రెండవ విషయం, ఫోన్ ట్యాపింగ్ అనే ఒక నీచమైన పని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తర్వాత దాన్ని కవర్ చేయడం కోసం కాంగ్రెస్ ఏం చేస్తుందంటే రెండు దొంగలే. ఎట్లయితే వీళ్ళు స్కాములు చేయడంలో బీఆర్ఎస్ పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ అయిందో కనబడుతుంది. లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాపింగ్ ఇవి కనిపిస్తూనే ఉన్నాయి మనకు. వీళ్ళని కాపాడుతుంది ఎవరు అంటే దొంగలే కాపాడుకుంటారు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళని కాపాడడం కోసం, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని కవర్ చేయడం కోసం అమిత్ షా గారు మాట్లాడిన ఫేక్ వీడియోని తీసుకొచ్చారు. అదే అన్నమాట. ఏంది అంటే ఇప్పుడు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను లంకె బిందెల కోసం వస్తే ఇక్కడనేమో ఖాళీ బిందెలు. లంకె బిందెల కోసం దొంగలు పోతారండి. ఎవరైనా పురుషార్థంతో సంపాదించుకోవాలి, సంపాదించిన దాన్ని తినాలి అని అనుకుంటారు. లంకె బిందెలు ఏడ దొరుకుతాయని చాట్లు ఎవరు వేసుకుంటారు? పని చేతగాని వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, 1 సంవత్సరం మొత్తం ఆయనే స్కాములు చేయకుండా నోరు కట్టుకొని ఉంటేనట అప్పుడు
40,000 కోట్లు కవర్ అంటే ఏందన్నట్టు ఎట్లా 40,000 కోట్లు దొబ్బిదిందామా, ఎట్లా తెలంగాణను లూటీ చేద్దామా అనే ఉద్దేశంతోనే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు కాంగ్రెస్కి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా తెలంగాణను లూటీ చేసే పద్ధతులు ఏంటి అనేది వీళ్ళ దగ్గర చూసి మనం తెలుసుకోవచ్చు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3 కాళ్ళ గుర్రంలాగా ప్రయాణిస్తుంది. ఎప్పుడైనా నితీష్ కుమార్ గారిని చంద్రబాబు గారిని బయటకు వస్తే ఆ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. 99 మార్కులు వచ్చిన విద్యార్థికి 242 మార్కులు వచ్చిన విద్యార్థికి ఎంత తేడా ఉంది? ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 99కే 543 సీట్లలో 99 సీట్లు వచ్చిన కాంగ్రెసే ఇంత ఎగురితే 242 సీట్లు తెచ్చుకున్న బీజేపీకి ఎంత ఉండాలి? 1. 2, నితీష్ కుమార్ గారు కానీ టీడీపీ కానీ ఒకవేళ మాకు మద్దతు ఇవ్వకపోయినా కూడా ఇండిపెండెంట్లతోనే మేము గవర్నమెంట్ని స్టేబుల్గా 5 సంవత్సరాలు నడిపిస్తాం. 1. నరేంద్ర మోదీ గారిని పక్కన పెట్టి ప్రధాని అయ్యేంత దమ్ము కాంగ్రెస్లో ఎవరికీ లేదు. ఆ మాటకొస్తే భారతదేశంలో ఏ రాజకీయ నాయకులకి లేదు. కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే నరేంద్ర మోదీ అనేది ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి, ఒక వ్యవస్థ నుంచి నిర్మించిన ఒక శక్తి. కాబట్టి ఆయనను పక్కకు తప్పించి ప్రధాని అయ్యే దమ్ము, ధైర్యము, అంత సత్తా ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఎవ్వరికీ కూడా లేదు. కిషన్ రెడ్డి గారు గతంలో కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు వేసిందే ఉంది. ఇప్పుడు 2 మంత్రులు ఉండి అంతకు రెట్టింపు నిధులు తెచ్చి తెలంగాణకు అభివృద్ధి చేసే అవకాశం ఉందనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఎవరు మినిస్టర్ అయినా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ల లెక్క మాత్రం స్కాములు అయితే చేయరు. ఇది పక్కా 100% గ్యారెంటీ. బీఆర్ఎస్లో ఆడోళ్ళు కూడా మందు దందాలు చేస్తారు. ఇక మొగోళ్ళు అయితే స్కాములు, ఫోన్లు ట్యాపింగ్లు చేసి బ్లాక్మెయిల్లు చేయడము, లేదా కాళేశ్వరం కింద అట్లాంటి అక్కడ కూడా స్కాములు చేయడం. ఈ స్కాములు అనేవి కాంగ్రెస్కి ఇంకొక ముద్దు పేరు ఉంది. ఒకటేమో మైనారిటీ అపీజ్మెంట్ వల్ల దాని పేరు కాంగ్రెస్ అయితే, స్కాములలో A to Z ఎక్స్పర్ట్ అవ్వడం వల్ల ఇంకో పేరు, దాని పేరు స్కామ్గ్రెస్ అనమాట. సో కాంగ్రెస్ అని పిలవడం బంద్ చేసి స్కామ్గ్రెస్, కాంగ్రెస్ అనొచ్చు. వీళ్ళ శిష్యులు ఎవరైతే ఉంటారో ఈ రీజనల్ పార్టీస్ అయినా ఇట్లాంటి టీఆర్ఎస్ లాంటి పార్టీస్ అనమాట, వీళ్ళకి అసలు కనీసం బేసిక్ సిద్ధాంతం కూడా ఉండదు. తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిందే తెలంగాణ కోసమా? దాన్ని టీఆర్ఎస్ నుంచి తీసేసి బీఆర్ఎస్ అన్నప్పుడే వాళ్ళ నిబద్ధత అనేది పోయింది అక్కడే. కాబట్టి తెలంగాణ నుంచి వెళ్ళి ఏ వ్యక్తి కేంద్రంలో మంత్రి అయినా రేపు 2028లో తెలంగాణ ప్రభుత్వమే, భారతీయ జనతా పార్టీయే తెలంగాణ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా స్కామ్లు చేయడం, లూటీలు చేయడం, దౌర్జన్యాలు చేయడం లాంటివి చేయరు. ఎందుకంటే ఈ దేశం మనది, ధర్మం మనది, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అనే బాధ్యతతోని ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీలో ఆలోచనలో ఉంటారు. కాబట్టి మేము స్కామ్లు చేసేది ఉండదు. ఇక స్కామ్లలో ఎవరు ఎక్స్పర్ట్స్ అంటే ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో 8, పార్లమెంట్ ఎన్నికల్లో 8 కాస్త 88 అయ్యి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అసలు సాధ్యమేనా? అవునండి, 2028న భారతీయ జనతా పార్టీయే తెలంగాణలో ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే తెలంగాణకి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి కాబోయేది భారతీయ జనతా పార్టీ వచ్చే 2028లో.